హాయ్ అండి. ఈరోజు మనం దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బాణీలో ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, ఒక స్పూనుడు ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర వేసి దోరగా ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి. అవి కొంచెం వేగేంత వరకు మనం తిప్పుతూ వేయించుకోవాలి. దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. పల్లీలు మనకి వేగిన తర్వాత సౌండ్ వస్తుంది టప్ టప్ మని. అదే మనకి అవి వేగినట్టు మనకి సింబల్ అనమాట. వేగిన తర్వాత అవి కొంచెంసేపు పచ్చిమిర్చిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి, లేదంటే అవి పేలిపోతాయి, మీదకు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా కట్ చేసుకుని చిన్న పీసెస్ కింద వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేగనివ్వాలి. తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న దొండకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటా ముక్కలు కొంచెం చింతపండు వేసుకొని వాటిని కూడా ఇలా మగ్గనివ్వాలి. ఇలా పూర్తిగా మగ్గి తర్వాత కొంచెం చిటికెడు కొత్తిమీర కాడలు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే మగ్గిపోతాయండి. వీటన్నిటిని మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవడమే.